భారత రాజ్యాంగంలో 444 అధికరణాలు, 12 షెడ్యూళ్లున్నాయి. మూలాధారం 1935 భారత ప్రభుత్వ చట్టమైన అనేక అంశాలు ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి తీసుకున్నారు. వెల్కమ్ బ్యాక్. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్లో రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యేక నాటికను ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలను ఎండగడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పే విధంగా జరుగుతున్న ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నాటికను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు వీక్షిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మనం నికార్సైనటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, కేసీఆర్ గారి సైనికులుగా ఈ రాజ్యాంగాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలా, ఈ ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలన్నట్టు మహోన్నతమైన సంకల్పంతో ఈ చిన్న స్కిట్ ఈరోజు మీ ముందు ప్లే చేస్తున్నారు. దయచేసి నా యొక్క రిక్వెస్ట్, మధ్యలో మాటలు బంద్ చేయండి. స్కిట్ నడిచేటప్పుడు కొంచెం కోఆపరేట్ చేయండి. పాపం పిల్లలు 3 రోజులు రాత్రిపూట ఏమాత్రం కూడా నిద్రపోకుండా ప్రాక్టీస్ చేసినారు. దయచేసి ఎక్స్టెండ్ ఆల్ యువర్ కోఆపరేషన్ బై బీయింగ్ సైలెంట్. నిశ్శబ్దంగా ఉంటే మీరు కోఆపరేషన్ ఇచ్చినట్టు ఇవ్వండి అని చెప్పని కోరుకుంటూ, ఇప్పుడు ఐ హ్యాండ్ ఓవర్ ది స్టేజ్ టు అజయ్, బషీర్. వీళ్ళిద్దరూ కూడా దీనికి నిర్మాతలు, కర్తలు, కర్మలు, క్రియలు. వాళ్ళకి చప్పట్లతో అజయ్, షో ఇస్ యువర్స్. కెన్ యూ స్విచ్ ఆఫ్ ద లైట్స్? అయితే మొత్తం అయితే ఆగండి. ఒక రెక్క వస్తుంది. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. రాజ్యాంగాన్ని కూలి చేయదు, రాజ్యాంగాన్ని కూలి చేయదు, రాజ్యాంగానికి సంఖ్య లేదు, రాజ్యాంగానికి సంఖ్య లేదు. మెస్సీ 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 ఎవరా మీరంతా పొద్దు పొద్దుగా వచ్చి లొల్లి చేస్తారా? ఒక్కొక్కరు లాగా తొండలు ఇస్తా, ఒక బిర్రలు వాయిస్తా, బెండ్ల టేబుల్ వేసుకుంటా. ఏం చేస్తారా రాజ్యాంగమాత అంట, రాజ్యాంగమాత. ఎంతమంది తొక్కుంటా స్త్రీడి దాకా వచ్చుంటానయా నేను? అనుమల రాజ్యాంగమే ఇది. మెస్సీ
इंस्टाग्राम अच्छा फोटो निकालो, फैन फॉलोइंग बहुत है, वोट आएंगे। हाँ हाँ डालो डालो ट्विटर वीडियो वीडियो निकालो वीडियो निकालो। इसे देखिए, ये हमारे भारत का समाधान। हाँ ओह सॉरी, ये हमारे भारत का संविधान। ये कोई ऐसा वैसा संविधान नहीं, इसमें अपने गरीब भारतीयों की सांसें है, इसमें हमारे गरीब भारतीयों की प्रगति है। बोलो जय भारत, जय भारत, जय संविधान, जय भारत, जय बापू, जय बापू, जय भीम, जय भीम। నన్ను పూజించకండి, దయచేసి నన్ను పూజించి అవమానించకండి. ఏడాదికి 2 సార్లు జెండాలు ఎగరవేసి పూలదండలు వేసి నా శవం మీద రాజకీయాలు చేయకండి. రేవంత్ రెడ్డి బూట్ల కాళ్ళ కింద నా ఆత్మగౌరవం నలిగిపోతుంది. నన్ను పూజించే చేతులే నా గొంతు నిలిపితే నేనెవరికి చెప్పుకోవాలి? ఈ పేటకు నేనే ముఠా మేస్త్రి, ఈ పేటకు నేనే ముఠా మేస్త్రి, ఈ పేటకు నేనే ఉప్పు మేస్త్రి, ఈ పేటకు నేనే ఉప్పు మేస్త్రి. ఓయ్ రబ్బా, ఓయ్ రబ్బా, ఓయ్ రబ్బా, ఓయ్. అమ్మా రాజ్యాంగమాత, నేను ఇక్కడ ఉన్నాను కదమ్మా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. నాతో చెప్పుకో. నోరు పోయి రేవంత్ రెడ్డి, నీ బూటి కాలు కింద నా ఆత్మగౌరవం ముక్కలవుతుంది. నువ్వు నా గొంతుకి ఉరితాడు బిగిస్తున్నావు. మీ నాయకుడు నోరు తెరిచి ఒక్క మాట కూడా అనడే. అసలు నువ్వు రాజ్యాంగాన్ని రక్షించే రక్షకుడివా లేదా భక్షకుడివా? ఓ రాహుల్, నీ నిశ్శబ్దం నా గొంతుకి ఉరితాడవుతుంది. ఉప్పు మేస్త్రి, ఈ పేటకు నేనే ఉప్పు మేస్త్రి, ఈ పేటకు నేనే ఉప్పు మేస్త్రి. చూడండి, ఈమె మన తల్లి, ఈమె మన ప్రజాస్వామ్యం. ఈమె వంటిపై ఉన్నవి గాయాలు కాదు, మన పాలకుల లాఠీ దెబ్బలు. తెలంగాణ కాంగ్రెస్ పాశవికతకు అవి నిదర్శనాలు. ఓ రాహుల్, ఈ రాజ్యాంగం మీద ఒట్టు వేసి ఈ రాజ్యాంగాన్ని ఆ రేవంత్ రెడ్డి చంపుతుంటే నీ నోటికి తాళం పడిందా ఏంటి? చూడండి బాబు, ఇది మొహమ్మద్ కి దుకాన్ కాదు, ఇది రాజకీయ కూనీ దుకాన్. ఢిల్లీలో ఆ రాహుల్ రాజకీయాన్ని పట్టుకొని డాన్స్ వేస్తా ఉంటే గల్లీలో ఈ రేవంత్ రెడ్డి మన రాజ్యాంగాన్ని బూటికాలితో తంతున్నాడు. ప్రజలారా, నా చేతిలో ఉన్నది పుస్తకం కాదు, ఇది మన తాత ముత్తాతల త్యాగమై రాజ్యాంగం. కానీ తెలంగాణ గడ్డ మీద దీన్ని ఉరివేస్తున్నారు. ఓ రాహుల్, ఊరూరు తిరిగి మీటింగులు పెట్టి ఈ రాజ్యాంగం మీద ఒట్టు వేసి ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని నీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి చంపుతుంటే నీ నోట మాట రాదేంటి? నీ నోరు పడిపోయిందా? बहन, यही तो है हमारे इंडिया की कॉन्स्टिट्यूएंसी। सॉरी 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 सॉरी, यही तो है हमारे इंडिया की कॉन्स्टिट्यूशन। इस कॉन्स्टिट्यूशन में हमारे देश की, हमारे गरीब भाइयों की, हमारे पूरे देश की आवाम की आसास है, आत्मा है। बोलो जय भारत, जय संविधान, जय भीम, जय बापू, जय भारत, जय भीम, जय बापू। ఇలాంటి పిచ్చోళ్ళ రాజ్యాంగాన్ని రక్షించేది? నా బిడ్డలు నిరుద్యోగంతో రోడ్డున పడుతుంటే, నా రైతు బిడ్డలు ఏడుస్తుంటే నేను ఈ కాగితాల మధ్య ఎలా ప్రాణాలతో ఉండగలను? రాజ్యాంగాన్ని చించేస్తున్నారు, చిందన వందన చేసేస్తున్నారు, నా ఒంటిపై రక్తపు చరిత్ర రాస్తున్నారు. దీనికి అంతం అనేదే లేదా? Down, 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 down.
తెలంగాణకి ఓనర్ని నేను. ఢిల్లీ నుంచి ఫ్రాంచైజ్ తెచ్చుకున్నా. ఏమేమారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరూ కొనేవయ్యా. రావాలమ్మా, రావాలి రావాలి రావాలి. మీకు మంచి అవకాశం. టైం లేదమ్మా. రావాలి రావాలమ్మా, రావాలి 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 రావాలి. మీ పాత కేసులు అన్ని మాఫీ చేస్తాం బాబు. ఫ్యూచర్ సిటీ బాబు, ఫ్యూచర్. రావాలమ్మా, రావాలి రావాలమ్మా, రావాలి 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 రావాలమ్మా, రావాలి. టైం లేదు. వచ్చారా? వచ్చినావా? ప్రకాష్ రాజ్ గారు, పోచారం శ్రీనివాసుని. అయ్యా పిఏ వేమారెడ్డి, కూడా మస్తాలు పట్టుకురా, ఇచ్చేద్దాం. ఇదిగో అన్నా, ఈ 100 కోట్లు నాకు సరిపోవు. నాకు 200 కోట్లు కావాలి. అప్పుడే వస్తా. కథలు పడినావంటే నీ సెకలు బయట పడతా. ఎంత ఇస్తే అంతే తీసుకో, మూసుకునే. నా సంగతి తెలుసుగా? అదే తెలుసుగా. ఈ చాలు ఈ చాలన్నా, ఈ చాలు. అయ్యా చాలు, పార్టీ మారకులు చాలు. అయ్యా చాలు సార్, వద్దు సార్, ఇది అన్యాయం సార్. నన్నే అడ్డుకుంటావా? అయ్యా వద్దు స్వామి, వద్దు. మా కేసీఆర్ పై ప్రేమతో మా బీఆర్ఎస్ నాయకులు గెలిపించుకున్నామయ్యా. వాళ్ళు పైసలు పెంచుతూ మా పార్టీని వదిలేసారయ్యా. మమ్మల్ని మోసం చేయకుండాయ్యా, మోసం చేయకుండ్రి. సార్, ఈ ఓటేసింది మా బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం సార్. మీరు ఇట్లా మా ఓట్లని సంతలో పశువులకు అమ్ముతుంటే మా గుండెలు పరుక్కుపోతున్నాయి సార్. సార్, అంబేద్కర్ రాసిన రాజ్యాంగమైన మీకు గౌరవం లేదా? చట్టాలంటే లెక్క లేదా? ఓ స్పీకర్ సారు, నువ్వైనా చెప్పు మీ ముఖ్యమంత్రికి. పార్టీలు ఎవరు మారిరా? అందరు బీఆర్ఎస్ లో ఉన్నారు కదా. ఓయ్, మీరేమన్నా మారిరా? చూడండి, చట్టాలు నిబంధనలు ఇవన్నీ చేతకాని వాళ్ళ కోసం. ఈ స్పీకర్ నా జోబులో ఉండే కీలు బొమ్మ. నేను ఎట్లా ఆడమంటే అట్లా ఆడతాడు. ఏ స్పీకర్, కూర్చోవయ్యా, కూర్చో. ఇక రాజ్యాంగం అంటారా? అది నా ఇంట్లో మూలపడిన పాత పుస్తకం లాంటిది. చెదలు పట్టడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదు. అయ్యా, మా ఓట్లని మీరు మోట్ల కట్టలుగా మార్చుకున్నారయ్యా. దాంతో మీ టేబుల్ నింపుకున్నారయ్యా. రాజ్యాంగాన్ని మోసం చేయకండి అయ్యా. మాలాంటి ఓటర్లను మోసం చేయకండి అయ్యా. ఓట్లు వేసేంత వరకేనయ్యా మీరు ఓడమల్లయ్యలు. ఓట్లు పడ్డాక బోడి మల్లయ్యలు. ఇక రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఇదంతా ఉత్త సొల్లు ముచ్చట్లయ్యా. ఢిల్లీలో రాహుల్ గాంధీ మీడియా స్పీచ్లు ఇస్తందుకు, ఫోటోలు పోజులు ఇస్తందుకు మాత్రమే. ఇక తెలంగాణ నా మాట శాసనం, నా గొడ్డలే రాజ్యాంగం. అర్థమైందా? ఏమేమరండి ఆ గొర్రెలు పట్టుకురావయ్యా. రాహుల్జీ, మన పార్టీలో చేర్చడానికి గొర్రెలు పట్టుకొచ్చాను. కండువా కప్పి మన పార్టీలో చేర్చుకోండి రాహుల్జీ. అరే ఇంకో खोलिए खोलिए इनको खोलिए. నమస్తే రాహుల్జీ. हाँ నమస్తే రాహుల్. हाँ एक हाँ రాహుల్ గాంధీ, हाँ రాహుల్ గాంధీ. हाँ शाबाश. हाँ आइए आइए. చలో కాంగ్రెస్. हाँ हाँ జై కాంగ్రెస్. ओ ओ आइए आइए. అయ్యా రాహుల్ సార్, జై సంవిధాన్ అంటివి, జై బాబు, జై భీమ్ అంటివి. ఇదక్కడి మోసం, ఇదక్కడి దగా. అయ్యా రాహుల్ సారు, మేము ఇంత బతుకుంటే ఒక్క మాట మాట్లాడవేందయ్యా? రాహుల్ గాంధీ మాట్లాడవయ్యా. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం కదా,
ఎందుకు అనుకున్నావు? ఢిల్లీ ఎలక్షన్లకి మూటలు పంపడానికి. ఏ రాహుల్ గాంధీ ఏంది, రాజ్యాంగం ఏంది, వీడంతా అనుమల చట్టమే. రేవంత్, ఓ రేవంత్, చక్కగుందయ్యా నీ వ్యవహారం. నీ ఓటు కోసం, నీ సీటు కోసం మా నోటితోటి తాళం పడేసావయ్యా. రాహుల్ రెడ్డి, ఓ రాహుల్ గాంధీ, రాహుల్ రెడ్డిలు కలిసి మమ్మల్ని బలి చేస్తున్నారయ్యా. కాన్స్టిట్యూషన్ ని కాపాడడం అంటే ఢిల్లీలో ఉండి పుస్తకాలు ఇవ్వడం కాదు, ఈడ జగిత్యాల గడ్డ మీద నీతిని నిలపడం. అది ఎట్లా జరుగుతుందో నాకు బాగా తెలుసు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ జనవరి 26న రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత ఈ రాహుల్ కి రేవంత్ ఉందా? మీరు చేస్తున్నది మోసమేనా? అవును, ముమ్మాటికి మోసమే. వీరి రాజ్యాంగాన్ని భక్తి పట్టిస్తున్నారు. ప్రజాస్వామ్యంపై వీరు చేస్తున్నది అత్యాచారం. రాహుల్, రాజ్యాంగాన్ని కాపాడాల్సింది నువ్వు కాదు, నేను రేవంత్ నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. నీ అరాచక పాలన నుండి తెలంగాణను రక్షించుకోవాలి. నువ్వు రక్షకుడివి కాదు, భక్షకుడివి. నీ తెలివి తక్కువతనం తెలంగాణ పాలన మరణ శాసనం. ప్రజాపాలన అంటూ భయవంచనతో అధికారంలోకి వచ్చి నియంత పాలన, దోపిడి పాలనతో రాజ్యాంగాన్ని కూలీ చేస్తున్న నీకు, నీ పార్టీకి తెలంగాణలో తగిన గుణపాఠం చెప్తా. రాహుల్, ఇప్పుడు నువ్వు చూస్తుంది బాధితుల కన్నీళ్లు మాత్రమే. ఇప్పుడు చూడు వారి కళ్ళల్లో రగిలే అగ్ని. నీ స్వార్థం అవకాశవాదం అయితే మా ఆక్రోశం ఒక సునామీ. ఓ తెలంగాణ సమాజం, ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత మనది. ఈ కాంగ్రెస్ నాయకుల అరాచకాలని అన్ని ఊరు ఉన్నాయంటలేదా? నేను హైడ్రా బాధితురాల్ని. హైడ్రా అంటే పేర్ల ప్రాణాలు తీసేదా? హైడ్రా అంటే బుల్డోజర్లతో కూర్చేదా? హైడ్రా అంటే పేదల ప్రాణాలను తొక్కేదా? ప్రభుత్వం అంటే ఇల్లు కడతారని చూసారే కానీ ప్రభుత్వం అంటే ఇల్లును తొక్కేస్తారని ఇప్పుడే చూస్తున్నా. రాహుల్, ఎక్కడున్నావయ్యా? మాట్లాడు. అయ్యా, నేను అసలు యూట్యూబ్ ఓట్ల కోసం అసలు వచ్చినప్పుడు
రెండు కార్లకి ఇస్తాను డబ్బులు లేకపోతే ఎట్లా వెళ్తున్నా ఓ రౌండ్ నీ మోమతాలయ్యా మనతో పట్ల గొప్ప అయ్యా చాలా నష్టం జరిగింది. ఏమైంది? ఇది ప్రజాపాలన కాదు, విశ్వాసపాలన. జెండా సాక్షిగా చెప్తున్నా, రాజ్యాంగాన్ని గౌరవించడం మీకు ఈ తెలంగాణ మధ్యలో స్థానం లేదు. అయ్యా రాహుల్ గాంధీ గారు, ఈ రాజ్యాంగాన్ని సంఘటన కాదయ్యా, ఈ ముఖ్యమంత్రి పాలనగా ఉండాలి. ఇదే రాజ్యాంగ రక్షణ కాదు, రాజ్యాంగ హైదరాబాద్ లో మహిళలపై హింస 31% పెరిగింది. మా మహిళలకు రక్షణ అడిగితే సాధృందాలను తెస్తారా? దాన్ని అమరాజ్యం.